ఎండాకాలం వచ్చే మరి వానలేటు పోయినాయి, మబ్బులేట జాక్కున్నాయి, ఎండనే కొట్టవట్టే. నెల రోజుల కిందటనో ఏమో గిట్లా వాన పడ్డట్టయింది గంతే. ఇక అప్పటి సంది సప్పులు లేదు సరిలేదు. వానలు లేకుంటే ఎట్లా, రైతులకు ఎంత అవస్థ. మరి వానదేవునికి మన మీద కోపం గిట్ట వచ్చిందా, అలిగి వేరే రాష్ట్రాలకు గిన వేయండా? గిట్లనే దండలాడుతుర్రు రైతులు. అందుకే వానదేవునికి శాంతి చేస్తుర్రోళ్ళ వాన కోసం ఒక్క తిప్పలు అవుతున్నాయా. డప్పు సప్పులు బతుకమ్మ ఆటలతోని ఎట్లా చేస్తుర్రో చూడుర్రు మీరే. నిజంగా అసలు ఎండాకాలం వానాకాలము ఇంత గిట్లా అర్థమైతలేదోళ్ళ. మరి గట్లున్నది పరిస్థితి. నిర్మల్ జిల్లా బాసర వానదేవుడా నువ్వు కరుణించాలని చెప్పి ఊరోళ్ళందరూ కలిసి గ్రామదేవతకు మహాపోచమ్మ గుళ్ళ పూజలేసిండ్రు. అయితే గోదావరి నదిలోకెళ్ళి నీళ్లు తెచ్చిండ్రు, అభిషేకం చేసిర్రు, డప్పు సప్పులతోని ఊరంతా తిరుక్కుంటూ పూజలు చేసిర్రు. ఇక పెట్టిన గింజలు కూడా మొలవలేదని చెప్పి ఇప్పుడు వానదేవుడా మమ్మల్ని గర్ణించడానికి ఇట్లా పూజలు చేసిర్రు. జోగులాంబ గద్వాల జిల్లా ఊరోళ్ళందరూ కలిసి బిందెలతోటి ఊరంతా తిరుక్కుంటా పూజలు చేసిర్రా. ఇప్పుడన్న వాన పడాలని దేవునికి గిట్ల పూజలు చేసిర్రు కదా, 101 బిందెలతోని శోభయాత్ర చేసిర్రు. వేసిన కంది పంట ఎండిపోతున్నది, దేవుడా మమ్మల్ని కరుణించని చెప్పి ఊరోళ్ళందరూ గిట్ల దేవతకు పూజలు చేసిర్రు. ఖమ్మం జిల్లాల గిట్ల వానలు పడాలని చెప్పి పూజలు చేస్తుండ్రు. జూలై నెల అయిపోతుంది, ఇంకా వానదేవుడు కరుణిస్తలేడు. వేసిన పత్తి గింజలు మొలవలేవు, ఎండిపోతున్నాయి. ఏ దిక్కు లేనోళ్ళకు దేవుడే దిక్కు, నువ్వే నాకు దిక్కు అనుకుంటా ఖమ్మం జిల్లాల వానదేవునికి పూజలు చేస్తుండ్రు. నీళ్ళ బిందెలతోటి బొడ్రాయికి పూజలు చేస్తుండ్రు, పసుపు కుంకుమ పెట్టి వానదేవునికి మొక్కుతుండ్రు. ఇప్పటికే వానలు పడి చెరువులు నిండేది. ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది వానలు తక్కువనే పడతాయట. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలా వానలు పడాలని చెప్పి గ్రామదేవతకు పూజలు చేసిర్రు. కప్పతల్ల ఆటలు గిట్లా ఆడిర్రు, బతుకమ్మ ఆట ఆడుకుంటా వానదేవునికి మొక్కుకుర్రు. నీళ్ళ బిందెలతోని అభిషేకం చేసిర్రు. గిట్లా చేసిన ప్రతి ఏడాది వానలు పడ్డాయనే నమ్మికతోనే గిట్లా ఏత్తనం అని చెప్పుకొచ్చిర్రు పబ్లిక్.